మహబూబ్ నగర్ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. వనపర్తి జిల్లా కొత్తకోటలో అదుపు తప్పింది ఓ కారు బోల్తా పడడంతో చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. వారందరినీ కూడా అతివేగమే ప్రమాదానికి కారణమంటున్నారు పోలీసులు. ఘటనా స్థలిని పరిశీలించారు పోలీసులు. వాహనం ద్వారా కారును బయటకు తీశారు పోలీసులు. మొత్తం మీద అతివేగం కారణంగానే ఆ కారు బోల్తా కొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా చాలా తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చెట్ల పొదల్లో నుంచి ఆ వాహనాన్ని బయటికి కూడా తీశారు పోలీసులు. అతివేగమే కారణం అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? ప్రస్తుతం వారి పరిస్థితి ఏ రకంగా ఉంది? మనోజ్, వనపర్తి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో బస్సు బోల్తా పడిన ఘటన మరో రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే పైన కొత్తకోట పట్టణంలోని మదర్ తెరిసా జంక్షన్ దగ్గర హైదరాబాద్ నుంచి కర్నూలు వైపుకు వెళ్తున్నటువంటి ఎర్టిగా కారు ఒక్కసారిగా అదుపు తప్పి హైవే నుంచి పక్కనే ఉన్నటువంటి చెట్లపైకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి పూర్తిగా అతివేగమై ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఏదైతే ఎర్టిగా వాహనం పూర్తిగా అదుపు తప్పినటువంటి నేపథ్యంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. ముగ్గురికి కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. హుటాహుటిన ఘటనా స్థలానికి పోలీసులు రావడం జరిగింది. స్థానికుల సహాయంతో వారందరినీ కూడా క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. నేషనల్ హైవే పై ప్రమాదాలు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అధికారులు ప్రమాదాలు తగ్గించేందుకు బ్లాక్ స్పాట్స్ గుర్తించడంతో పాటు వాహనదారులకు హెచ్చరికలు జారీ చేస్తూ వాహనదారులకు సూచనలు చేస్తున్నప్పటికీ ప్రమాదాలు మాత్రం తగ్గట్లేదు. ఒకవైపు హై స్పీడ్ ని కంట్రోల్ చేసేందుకు కూడా హైవే పై అక్కడక్కడ స్పీడ్ గన్లను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా నేషనల్ హైవే పై అతివేగంగా వెళ్తున్న కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజే 2 ప్రమాదాలు జరిగాయి. ఒకటి అద్దాకుల దగ్గర ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ వాహనం బోల్తా పడినటువంటి ఘటన చూశాము. ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే ఆ ఘటన జరిగింది. ఆ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇదే నేషనల్ హైవే పై కొత్తకోట పట్టణంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్టిగా కారు, కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి ఎర్టిగా కారు అతివేగంగా వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అదుపు తప్పి హైవే పై నుంచి పక్కనే ఉన్నటువంటి చెట్లపైకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ ఘటనలో కారు ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. ఆ కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అయితే తీవ్ర గాయాల పాలయ్యారు. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్సను అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మనోజ్. సో ఎంతమంది ప్రయాణిస్తున్నారు 2 ఘటనలో? వారి పరిస్థితి ఏ రకంగా ఉంది? ఏమైనా మరణాలు సంభవించాయా? ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనలో చూసుకున్నట్టయితే పూర్తిగా ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సులో దాదాపుగా 25 మంది వరకు కూడా ట్రావెల్ చేస్తున్నటువంటి పరిస్థితి. వారంతా బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ముందు వెళ్తున్నటువంటి వాహనం యూటర్న్ చేసుకుంటున్న నేపథ్యంలో ఆ వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు బోల్తా పడింది. అదే సమయంలో అక్కడి నుంచి బహిర్భూమికి వెళ్ళేటటువంటి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి పైకి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పడడంతో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఒక 10 మంది వరకు స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి. తాజాగా ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఎర్టిగా కారు హైవే పై నుంచి అదుపు తప్పిపోయి బోల్తా పడినటువంటి ఎర్టిగా కారు ఏదైతే ఉందో ఈ ఎర్టిగా కారులో ప్రయాణించే వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి కూడా కొంత విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరందరినీ కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. మొత్తానికి ఒక్కరోజే నేషనల్ హైవే 44 పై 2 ప్రమాదాలు జరగడంతో పూర్తిగా జిల్లాలో కలకలం రేకెత్తిస్తుంది మనోజ్. రైట్ మణికంఠ. సో మొత్తం మీద మహబూబ్ నగర్ వనపర్తి జిల్లాలకు సమీపంలో వరుసగా 2 ప్రమాదాలు. ఉదయాన్నే ఒక వాహనం ప్రైవేట్ ట్రావెల్ సంబంధించిన ఒక వాహనం బోల్తా పడి చెట్ల పొదల్లోకి వెళ్తే ఇప్పుడు తాజాగా మరొక వాహనం కూడా యాక్సిడెంట్ గురైంది. 2 చోట్ల యాక్సిడెంట్ జరిగాయి. వనపర్తి జిల్లా కొత్తకోటలో సమీపంలోని ఒక కారు బోల్తా కొట్టింది, చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. అతివేగమే కారణం అంటున్నారు పోలీసులు. ముగ్గురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. వారందరినీ ఆసుపత్రి తరలించారు. సో ప్రస్తుతం ఆ చెట్ల పొదల్లో నుంచి ఆ కారును బయటికి తీశారు పోలీసులు.